అదే నేను అడుగుతుంది. నీకు నీ సైకిల్కి ఏం పని లేదా? ఎప్పుడు చూసినా నా కారు కింద పడతారు. అవును, నీ కార్ కింద పడిపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతామని అంతా చెప్పుకుంటున్నారు కదా. నేను అలా పోదామని చెప్పి ఇలా వచ్చి పడుతున్నా. నీకు కార్ డ్రైవ్ చేయడం రాకపోతే కార్ ఇంట్లో పెట్టి ఈ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని అది తొక్కుకో. నా కార్ డ్రైవింగ్ రాదని ఎవరు చెప్పాడు? నీకు కరెక్ట్ గా డ్రైవింగ్ వచ్చుంటే నన్ను గుద్దేవాడివే కాదు. అక్కడికి నేనేదో మంచిదాన్ని కాబట్టి సరే అని చెప్పి సరిపెట్టుకుంటున్నాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడు. రిపీటెడ్ గా యాక్సిడెంట్లు చేస్తున్నందుకు ఈ కుర్రాడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి ఇతగాన్ని 6 నెలలు అత్తారింట్లో పెట్టవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను అని జడ్జి గారు తీర్పిచ్చుండేవారు. సరే, ఇప్పుడు ఎంతకీ ఏమంటావు? ఏముంది, యాజ్ యూజువల్ గా సైకిల్ పని చేయదు. చూసావుగా, కాబట్టి ఈ సైకిల్ ని పక్కన పెడతాను. నన్ను కార్లో కాలేజ్లో డ్రాప్ చేయి. ఇదిగో, నువ్వు కావాలంటే ఏం చేయమన్నా చేస్తాను, అంతేగాని నా కారు మాత్రం ఎక్కించుకోను. ఆహా, ఏం చేయమన్నా చేస్తావా? అయితే ఎత్తుకో. అమ్మో, నా వల్ల కాదు. మరి లేకపోతే ఏంటి? అరే, వెళ్ళడానికి సైకిల్ పాడైంది కదా, కార్లో కాలేజ్లో డ్రాప్ చేయమంటే అది తప్ప ఏదైనా చేస్తాం, పతి ప్రాణాలు తప్ప అన్నట్టు అలా మాట్లాడతావేంటి? నాకు లిఫ్టే కావాలి. సమస్య లేదు. అరే, ఎందుకలా భయపడుతున్నావు? భయపడక, నిన్ను కారెక్కించుకుని తీసుకెళ్లడం, కాలేజీలో అక్షిత చూడడం, తను ఫీల్ అవ్వడం, నేను బ్రతిమిలాడలేక చావడం, ఇదే జరుగుతుంది. నాకు అవసరం ఇదంతా. ఇప్పటికే నీ కారణంగా అక్షితకి నాకు మధ్య డిస్టర్బెన్స్లు పెరిగిపోతున్నాయి. అప్పుడు కళ్ళు నెత్తి మీద కాకుండా రోడ్డు మీద పెట్టుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నీ వల్ల నాకు ప్రాబ్లం వచ్చేది కాదు. లేదనుకో, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు, అంతేగాని నేను మాత్రం కారు ఎక్కించుకోను. ఇదేంటి, కారు ముందుకు కదలట్లేదు? ఒక్క చేత్తో కారు ఆపేసావా? నాకని కోపం వచ్చిందంటే చేత్తో ఆపడం కాదు, ఈ వేలుతో కార్నెత్తి అవతల పడేస్తా. మర్యాదగా నన్ను కార్ ఎక్కించుకొని లిఫ్ట్ ఇవ్వు, లేదనుకో కాల్తో నీ కార్ని పచ్చడి పచ్చడి చేస్తా. పాపం, నోరు లేని ప్రాణి, దీన్ని పచ్చడి చేయడం ఎందుకు అని కాన్సంట్రేషన్ నీ వైపు తిప్పాననుకో ఎలా ఉంటుందో తెలుసా?
ఏంటి? నన్నే కామెంట్ చేస్తావా? ఆంటీ, నేను మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేస్తాను? నేను కామెంట్ చేసింది వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీని నేనే. ఏంటా ఆంటీ? చంటి మీ అబ్బా అమ్మా, చూడండి, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఇప్పుడే ఇక్కడే మర్చిపోవాలి. ఎవరికైనా చెప్పినట్టు తెలిసిందా కాలేజ్ నుంచి పంపించేస్తాను. ప్రిన్సిపల్ గారు, మీకు కూడా చెప్తున్నాను. ఓకే మేడం. అందరూ వెళ్ళండి. ఆంటీ పెద్ద షాకే ఇచ్చారే. చరణ్ ఏంటి ఇంకా రాలేదు?